గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఆగోళం కాదయ్యా, మా వాడికి జన్మజన్మల రహస్యాలు తెలుసు. కిందటి జన్మలో నువ్వు బాలనాగమ్మ కథలో పులిమహారాజు అట. నానే పులిమహారాజే, నా నప్పలమ్మ కొడుకునండి పులిమాంగారా, నా తిప్పడు మా రాజునండి పులిమాంగారా. బాబు అంతకు ముందు జన్మలో ఏంటి బాబు? అంతకు ముందు జన్మలో చూసి చెప్తానన్నా, చూసి చెప్తావా? చెప్పడం బాబు. అదే బాబు, జాతకం జాతకం. ఏడు బాబు అంతకు ముందు జన్మలో చూసి చెప్తాడు ఉండవయ్యా. ఏడు బాబు చూసి చెప్పేది? చెప్పండి బాబు, ఏడు అంతకు ముందు జన్మలో సరిగా చూస్తాడు ఉండవయ్యా. అంతకు ముందు జన్మలో ఏడు బాబు చాకలింటి గాడిదోట. అయ్యి బాబు అదేటి బాబు? అదంతా అబ్బాయి. పద పద 14 అండి, 15, 16, 17, 18, 19, 20, 21. 21 ఈ రేవు బాపుతండి. ఆ 3 జాకెట్లు పాత రేవు బాపుతండి. మొత్తం 24 శాలరీలు నెక్ చూసుకోండి. వస్తానండి. మాసిన గొడ్లకు రేపు వస్తానండి, సెలవు. కరుణ, ఇవాళ ఆదివారం చర్చికి వెళదాం. నీ బట్టలు వేసుకో. నాకొద్దు. వేసుకోమంటున్నానా? గడప దాటకూడదని ఆర్డర్ వేశారు. బట్టలనే నాకు ఇష్టమైన వేసుకోనివరా? నాకు అక్కర్లేదు, వీటితోనే వస్తాను. అంతా నీ మంచి కోరే చెప్తున్నాను, వేసుకో. నా మంచి కోరేవాళ్ళు ఈ ఇంట్లో ఉన్నారా? చాలా ఆశ్చర్యంగా ఉందే. ఆశ్చర్యం ఏమిటో జాకెట్ వేసుకున్న తర్వాత తెలుస్తుంది. వేసుకో. కరుణ, మీ అన్నయ్య ఒక అగ్నిగుండం. నేనే పాపం చేయకుండానే నా జీవితం కాల్చి బూడిచ్చేశాడు. కానీ నిన్నైనా అగ్నికి ఆహుతి కాకుండా కాపాడుకుంటానమ్మా. కరుణ, నా లెటర్ అందిందా? చిన్నగా వెళ్ళి అయ్యో కంగారు పడకు. నేను ఇప్పుడు ఆమె సాయంతోనే రాగలిగాను. నేను గడప దాటితే మా అన్నయ్య ఆవిడ కాళ్ళు నడుపుతానన్నాడు. అయినా సరే ఆవిడ సాయపడింది. ఈ లోకంలో మన ప్రేమను ఆమోదించేవాళ్ళు, ఆశీర్వదించేవాళ్ళు ఎవ్వరూ ఉండరనుకున్నాను. చివరికి మనల్ని కలిపేది పాపం. రఘు, వేరే ఏదైనా మాట్లాడు. ఏం మాట్లాడినావు? ఏదో ఒకటి. కరుణ, అదే మాట, అదే మాట, అదే మంత్రం.
ఏరా ఒంటరిగా ఇక్కడ ఏం చేస్తున్నావు? అబ్బే ఏమైంది సత్తగలగా రఘు, వాకిట్లోకి వచ్చిన వెలుగు నట్టింట్లోకి రాకుండా పోతుందా అని ఆశపడ్డా. నువ్వు శ్రద్ధగా చదివి పరీక్ష పాస్ అయి మంచి మార్కులు తెచ్చుకుంటే మన కష్టాలు గట్టెక్కుతాయనుకున్నాను. ఏమిట్రా ఇది? రఘు, మాట్లాడలేక మాట్లాడటం లేదా, లేక మాట్లాడకూడదని మాట్లాడటం లేదా? ఏరా, ఇంత జరిగా కూడా ఆ పిల్లని మర్చిపోలేకపోతున్నావా? మా ఇన్ని అడ్డంకులు వస్తాయని, కలతలు వస్తాయని ఊహించకుండా ఉంటుంటే మానేస్తానని చెప్పేవాడినేమో. కానీ ఈ పరిస్థితి మేమిద్దరం ఊహించిందేనమ్మా. రఘు, ఎందుకో ఏమిటో తెలియటం లేదమ్మా. కరుణ కోసం ఎన్ని బాధలైనా, ఎన్ని దెబ్బలైనా నవ్వుతూ భరించే శక్తి నాలో
రోజు రోజుకు పెరిగిపోతుందమ్మా. ఆకలేస్తుంది, అన్న సంచి రెప్పలు వాలిపోతున్నా, నిద్ర రావటం లేదు. కర్ణం చూడకుండా క్షణం నిలవలేకపోతున్నాను. నాకెంత కష్టం నష్టం వచ్చినా పర్వాలేదు, నేను కర్ణం చూడాలి, కరుణతో మాట్లాడాలి, కరుణతో కలిసి బతకాలి, లేదా కరుణతో కలిసి చావాలమ్మా. పిల్లలా ఉంది వదిన గారు. టైం అవుతుంది. డేవిడ్ గారు, మీ సంబంధం మాకు అన్ని విధాలా నచ్చింది. కుర్రాడు కూడా ఒప్పుకున్నాడు. అన్ని సమకూర్చుకుని డేట్ నిర్ణయించుకోవడమే. వెళ్ళగానే ఉత్తరం రాస్తాను. సెలవు. వస్తానండి. దేవుని దృష్టిలో ప్రేమించడమే తప్పైతే ఆ తప్పు తప్ప నేను ఏ తప్పు చేయలేదు ఫాదర్. ఈ సమస్యకి పరిష్కారం అంత సులభంగా లభిస్తుందని నేను అనుకోను. అయినా డేవిడ్తో చెప్పి చూస్తాను. గాడ్ ఈజ్ గ్రేట్. అమ్మా శారదమ్మ గారు, సంప్రదాయమైన హిందూ కుటుంబంలో పుట్టిన మీరు ఇలా క్రైస్తవ దేవాలయం ముందు ప్రార్థన చేస్తున్నారంటే మనసులో బాధ భయం ఉన్నప్పుడు ఏ దేవుడు ఎక్కడున్న దేవుడు అన్న తేడాయో తెలియదు. అందరు దేవుళ్ళు ఒకేలా కనిపిస్తారు, ఆపదలో ఆదుకుంటారనిపిస్తారు. మీ భయం దేని గురించో తెలుసుకోవచ్చా? మీ అబ్బాయిని గురించేగా. దిగులు పడకండి అమ్మా. ఆ యేసు ప్రభు దయ వల్ల అంత సవ్యంగా శాంతంగా జరిగిపోతుంది. ఆ చల్లని మాట చాలండి. ఆ పని యేసు ప్రభు దయ వల్ల జరిగినా సరే, ఏడుకొండలవాడి దయ వల్ల జరిగినా సరే. ఫాదర్, మీరేనా ఇలా మాట్లాడుతున్నది? మనమెవరు, వాళ్ళెవరు? నేనిప్పుడు మాట్లాడుతున్నది 2 మతాలని గురించి కాదు, 2 జీవితాలని గురించి. రేపే అతను మతం మార్చుకుంటే నీకే అభ్యంతరం ఉండదేమో. సమాధానం రాదు. ఎందుకంటే ఈ పెళ్లికి అడ్డొచ్చింది కేవలం నీ మతం కాదు, నీ ఆస్తి అంతస్తు. మీరు చెప్పేది సమంజసంగా లేదు ఫాదర్. ఈ పెళ్లి కేవలం నా పరువు ప్రతిష్టల గురించి కాదు, నా చెల్లెలి భవిష్యత్తు గురించి. అది చెప్పాల్సింది నువ్వు కాదు డేవిడ్. చర్చిలో అందరి ముందు ఆ అమ్మాయి. ఆ అమ్మాయి చెప్పాలి, అంతే కదా? రఘు, మనం ఎక్కడికైనా పారిపోదావా? మా అన్నయ్య నాకు పెళ్లి నిశ్చయించాడు. మానవత్వం లేని మనుషులకు మన మనసులు ఎలా అర్థమవుతాయి? నా మాట విను, మనం ఎక్కడికైనా పారిపోదాం. అది పిరికి వాళ్ళ లక్షణం. అంతకంటే ఆత్మహత్య మంచిది. కరుణ, ఒక్క మాట విను. నా కొన ఊపిరున్నంత వరకు ఎవ్వరూ ఏమీ చేయలేరు. సార్, మాది ఒకే మాట, ఒకే ప్రాణం. నా ప్రాణంలో ప్రాణమైన కరుణని దయచేసి వేరు చేయకండి సార్. గువ్వ పెట్టల్లా గుండెల్లో పెట్టుకుని నిన్ను అపురూపంగా పెంచానే, ఆ గుండెనే రాబందులా చీల్చి చీల్చి పడేసావు కదే విశ్వాసఘాతకురాలా. 4 రోజుల్లో పెళ్లి పెట్టుకుని నా ఇంటి ముందే, నా కళ్ళ ముందే వాటితో కునుకుతావా? నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి పోగులు పెట్టిన పాపం లేదే. నా రఘు జీవించున్నంత వరకు నన్నెవరు ఏం చేయలేరు.
ఏమన్నావు? నా రఘు జీవించున్నంత వరకు నన్నెవరు ఏం చేయలేరని చెప్తున్నాను. నా రఘు జీవించున్నంత వరకు, నా రఘు జీవించున్నంత వరకు, నా రఘు జీవించున్నంత వరకు. ఎక్కడ వాడు? ఎక్కడ నీ కొడుకు? నువ్వు నా ఇంటికి సంగీత పాఠాలు నేర్పడానికి వచ్చావా? ప్రేమ పాఠాలు నేర్పించి నా చెల్లెల్ని ఒళ్ళో వేసుకోవడానికి వచ్చావా? 4 డబ్బులున్న చోటు కదా నువ్వు హార్మోనియం పెట్టితో తయారై నీ కొడుకుతో ఇష్టం వచ్చేటల్లా ఆడిస్తావా? నా పరువు ప్రతిష్టలతో చెలగటమాడతావా? బాబు గారు, మీరు మాట్లాడేదేమిటో అర్థం కాదు. నీకెందుకు అర్థమవుతుంది? నీ కొడుకును ఊర కుక్కలా పెంచి నా మీదకి ఉసుగులుపుతావా? నా సంగతి నీకు తెలీదు. దిక్కు ముక్కు లేని అనాథలు మీరు. నడివీధిలో కుక్కను కొట్టినట్టు కొట్టిన కిక్కురు మల్లేని చేతకాని వెధవలికి ఇంత పొగరా? ఈ రోజు వాడిని ప్రాణాలతో విడిచిపెట్టిన ఎక్కడ కనిపించినా నిలువులా కాల్చి పారేస్తాను. రేపు తెల్లవారేలోగా నువ్వు నీ కొడుకు ఊరు వదిలి వెళ్లిపోయారా బ్రతికిపోతారు, లేదా వల్లకాట్లో కలిసిపోతారు. రఘు, 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 వదిలేదురా, నేను వెళ్ళాలేదునా, నా రఘు చూడాలేదునా, నన్ను వదిలేదునా, ప్లీజ్ నన్ను వెళ్ళి. అయ్యో, నేను వెళ్ళకపోతే అక్కడ రఘుని చంపేస్తారు వదినా, నన్ను వెళ్ళింది వదినా, నన్ను వదిలేదునా, వదిలేదునా. అయ్యో, కాల్చి చంపడం అంత తేలికైన విషయం కాదమ్మా. తుపాకీ చూపెట్టి భయపెడతారేమో కానీ సాటి మనిషిని చంపలేరు. వయస్సులో ఉన్న ఆడపిల్లవు. ఈ వేళప్పుడు గడప దాటడం అంత మంచిది కాదమ్మా. నిన్నెప్పుడు ఎక్కడెలా అప్పగించాలో నాకు బాగా తెలుసు. నా మాట నమ్ము. నేను నీ కొద్దినే కాదమ్మా, తల్లి. రఘు, రఘు, నీకేం కాలేదు కదా? నాకేం కాలేదమ్మా. నీకేం కాలేదు కదా? నేను నెత్తు నోరు కొట్టుకుని చెప్పాను, నా మాట విన్నావు కాదు. ఇప్పుడు చావు కరుముకుంటూ వచ్చి గోమూలంచుమిరా. రఘు, రఘు, ఈ మానవత్వం లేని మనుషుల మధ్య నుంచి ఎక్కడికైనా వెళ్ళిపోతావురా? అయ్యో, ఇప్పుడు నేను ఏం చేయను రఘు? నేను నవమాసాలు మోసుకన్నది ప్రాణాలతో బలి ఇవ్వడానికి కాదురా. అయ్యో, నా కాళ్ళు చేతులు మాత్రం లేదు. ఇప్పుడు నేను రఘు, ఇలా రా, ఇలా రా. బాబు ఎక్కడున్నావు? నా బిడ్డల పొరపాటే. నేనే వాడిని మందలిస్తాను. మీరు వాడిని ఏం చేయకండి. మీకు చేతులెత్తి మొక్కుతాను. నా బిడ్డ మీకెప్పటికీ అడ్డుకాడు. సాటి ఆడవారు మీరే ఇలా కక్ష కడితే. అమ్మా, కక్ష సాధించడానికి రాలేదమ్మా. నీ అండ కోరి వచ్చాను. భయంతోనో భక్తితోనో బాధ్యతతోనో ఎంతో బరువైన ఈ సిలువను ఇంతవరకు మోసుకొచ్చాను. ఇంకా నాకు ఆ శక్తి లేదు, ఓపిక లేదు. అందుకే ఈ భారాన్ని మీకు అప్పగించాలని వచ్చాను. అయ్యో, సారి చీరలతో సాగనంపాల్సిన నా ఇంటి ఆడపడుచును
అర్ధరాత్రి పూట దొంగతనంగా దొడ్డి గుమ్మాన సాగనంపాల్సిన గతి పట్టింది. నాకు పెంచిన ప్రేమ మాత్రమే తెలుసు. మీకు పెంచిన ప్రేమ, కన్న ప్రేమ రెండూ తెలుసు. మీకు చేతులెత్తి మొక్కుతాను. ఇక నుంచి మా కరుణని తల్లిగా తాకిన, వదినగా సాకిన, అత్తగా ఆదరించిన అన్నీ మీరేనమ్మా. అయ్యో అయ్యో, ఏ ఆధారం లేని అసహాయరాల్ని. అంత భారం నేను మోయలేనమ్మా. భారాన్ని మీ మీద మోపి బాధ్యతలను తప్పుకుంటున్నాను అనుకోకండి. ఈ సమస్యను మనమే పరిష్కరించాలి. పరిష్కారం మన చేతుల్లో లేదమ్మా. ఆవేశపరుడైన నీ భర్త చేతుల్లో వీళ్ళిద్దరూ కలిసి తెచ్చే కంటే విడివిడిగా బతకడమే మంచిది. దయచేసి తీసుకుపోండి. నన్ను పంపేయకండి. నా ప్రాణాలు పోయినా సరే ఇక్కడే పోవాలి. నన్ను పంపేయకండి. నేను వెళ్ళను రఘు, నేను వెళ్ళను. వాళ్ళొక ఇంటి వాళ్ళు అయ్యే వరకేనమ్మా మనకి ఆవేదన. తెల్లవారేలోగా ఈ పిల్ల మెళ్ళలో 3 ముళ్ళు పడాలని మీరు చూస్తున్నారు. తెల్లారేలోగా నా కొడుకు బతుకు తెల్లారిపోవాలని మీ వారు చూస్తున్నారు. మంగళవాద్యాలకు బదులు తుపాకీ మోత వినే యోగమే ఉంటే ఎవ్వరూ తప్పించలేరమ్మా. పెళ్ళైతే అన్నీ చక్కపడతాయి. అప్పటికీ ఆయన ఆవేశం అణగారకపోదు. విధిరాత ఎలా ఉంటే అలా జరుగుతుంది. ఏమని దీవించను, నేనేమని దీవించను. కనీసం పసుపు తాడై నా కొడుకు చేత కట్టించడానికి ధైర్యం లేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నాను నేను. అయ్యో భగవంతుడా, ప్రయోజనం లేని నా ప్రాణాలు తీసుకుని పచ్చగా 10 కాలాల పాటు బతకాల్సిన ఈ బిడ్డల్ని కాపాడు తండ్రి, కాపాడు. అయ్యో ఇప్పుడు ఏం చేయాలి? మిమ్మల్ని ఎక్కడ దాచాలి? ఎక్కడ దాగున్నా సరే మన పులిమేర లోపల వాళ్ళని పట్టుకుని కాల్చి పారేయండి. నన్ను కాల్చి చంపినా సరే నేను వెళ్ళను. రఘు పారిపోండ్రా. వెళ్ళనమ్మా, పారిపోండ్రా. వెళ్ళను. పారిపోండ్రా. రఘు! నీ ఒక్క ప్రాణం కాపాడుకోవడం ఎలాగరా భగవంతుడా అని నేను అల్లాడిపోతుంటే నన్ను నమ్మి ఇంకొక ప్రాణాన్ని నీకు జత చేసి వెళ్ళిందిరా. రఘు, నా కోసం నీ కోసం కాకపోయినా ఈ పిల్ల కోసమైనా పారిపోరా. వెళ్ళనమ్మా, పారిపోరా. వెళ్ళలేనమ్మా, పారిపోరా. వెళ్ళలేనమ్మా. రఘు, నువ్వు వెళ్ళకపోతే మీ నాన్నగారిని కొట్టు. దేవుడిగా చెప్పింది సమంజసంగా ఉందిరా. కనుక మనం అందరం ఆయన సాయపడాలి. అదంతా
వినిపిస్తుందా? కుక్కు మరి నా గుండె చప్పుడు నీ గుండె నాది అయినప్పుడు వినిపించకుండా ఎలా ఉంటుంది? కరుణ, మనల్ని చంపేయచ్చు, మన శరీరాన్ని వేరు చేయొచ్చు, కానీ మన ఆత్మల్ని ఎవరు వేరు చేయలేరు కరుణ. రఘు, కనీసం తెల్లవారు ఎవరికైనా ఈ శబ్దాలు వినగలవంటావా? మనకు చావులేదు. ఎందుకో తెలుసా? ఈ కెరటాల హోరు, ఈ కుక్కు రవాలు, ఈ గుండెల చప్పుళ్ళు ఇప్పుడే కాదు, ఎప్పుడూ ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి. ఎందుకో తెలుసా? ఈ కెరటాల హోరు, ఈ కుక్కు రవాలు, ఈ గుండెల చప్పుళ్ళు ఇప్పుడు కాదు, ఎప్పుడు ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి. నన్ను వదిలిపెట్టండి.
నేను చెప్పేది విను. దయచేసి నన్ను వదిలిపెట్టండి. డేవిడ్, ఫాదర్, మన మతం మీద మీకు ఏ మాత్రం విశ్వాసం ఉన్నా నన్ను వదిలిపెట్టండి. కళ్ళ ముందే దారుణంగా హత్యలు జరుగుతుంటే ఏ మతస్థుడు చూస్తూ ఊరుకోలేడు. మతం మంట గెలిచిపోతూ ఉంటే మాత్రం చూస్తూ ఊరుకుంటారా? డేవిడ్, మతం కంటే మానవత్వం గొప్పదయ్యా. మనిషి మనిషిని చంపడం ఏ మతం, ఏ జాతి సహించదు. ఏ చట్టము అందుకు అంగీకరించదు. హ, చట్టం పేరు చెప్పి నా చేతులు కట్టేయాలని చూస్తున్నావా ఫాదర్? లేదు డేవిడ్, నువ్వు నిజమైన క్రైస్తవుడు అనే విశ్వాసంతో చెప్తున్నాను. నిజమైన క్రైస్తవుడిగా జీవించు జీవించు అని 1కి 100 సార్లు చెప్తారు. నా చెల్లెలు కూడా నిజమైన క్రిస్టియన్గా బ్రతకాలనుకోవటంలో తప్పులేదుగా. మీరు ఎన్నైనా చెప్పండి, ఏమైనా చెప్పండి, నాకు ఆస్తి అంతస్తు ముఖ్యం కాదు. సిలువ కట్టిన నా చెల్లెల మెడలో పసుపు తాడు కట్టడం అనేది జరగదు, జరగనివ్వను. మేమిద్దరూ ఒకటవటానికి ఇవే అడ్డైతే ఆ అడ్డకి మీద వద్దు. మాకే మొత్తం లేదు, మమ్మల్ని ఇలా బ్రతకనివ్వండి. ధర్మం పరిరక్షింపబడాలని ఆశించే వ్యక్తికి గడ్డిపరకే ఆయుధం అవుతుంది. ధర్మం నశింపబడాలని అభిలషించే వ్యక్తికి ఆ ఆయుధమే గడ్డిపరకవుతుంది. మారణాయుధాలతో నశింపచేయలేని గొప్ప శక్తి ప్రేమ.